ఓం విఘ్నేశ్వరాయ నమః. మాఘపురాణము 12వ అధ్యాయము. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు వివరించారు. ఇప్పుడు దిలీపరాజు మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతాలు తెలుసుకొని కృతార్థుడను అయినాను. కానీ నాకు మరొక సంశయం ఉంది, అది మీకు తెలియజేస్తాను అన్నాడు. మాఘమాసమందు ఏ ఏ తీర్థాలలో స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయో చెప్పమని వశిష్ఠుల వారిని కోరాడు. అప్పుడు వశిష్ఠముని మళ్ళీ ఇలా చెప్పాడు. మాఘస్నానాలు చేయటయందు ఆసక్తి కలవారు ముఖ్యమైన తీర్థమహిమలు తెలుసుకోవాలి. వాటిని గురించి తెలియజేస్తాను, శ్రద్ధగా విను అన్నారు. మాఘమాసంలో నదీ స్నానము చాలా ముఖ్యమైంది. మాఘస్నానము చేయకుండా తీర్థాలు సేవించినా చాలునని అనుకోవటము చాలా అవివేకము. ఎందుకంటే మాఘమాసంలో ఏ నదిలో నీరైనా గంగా నీటితో సమానము. అందుకే మాఘమాసంలో నదీ స్నానము సర్వపాపాలను పోగొడుతుంది. ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము. అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలిసే చోట మాఘస్నానం చేసినట్లయితే 7 జన్మలలోని పాపాలు పోతాయి. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయాలు, మహేశ్వరాలయాలు మొదలైన 360 పుణ్యక్షేత్రాలను దర్శించినట్లయితే గొప్ప ఫలితం కలుగుతుంది. మళ్ళీ జన్మ అనేది లభించదు. త్రయంబకము అనే ఒక ముఖ్యమైన క్షేత్రం ఉంది. అది పడమట కనుమల దగ్గర ఉంటుంది. అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషాన్ని పోగొట్టుకోవటానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతానికి ప్రవహింపజేశాడు. మాఘమాసంలో గోదావరి నది యందు స్నానం చేస్తే సకల పాపాలు వెంటనే పోతాయి. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధమైన ఉపనదులు కూడా కలిశాయి. అందుకే పరంతప అనే ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారంలో వెలసి ఉన్నాడు. దానికి అవతలగా ప్రభావం అనే క్షేత్రం ఉంది. ఆ క్షేత్రము బ్రహ్మహత్య మహాపాపాన్ని కూడా పోగొడుతుంది. ఇందుకు ఒక పురాణ కథ ఉంది, దాన్ని చెప్తాను విను అన్నాడు. విష్ణుమూర్తి నాభీకమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఉన్నట్లే 5 తలాలు ఉండేవి. ఈశ్వరునికి పంచవక్తుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నాయి, నేనే గొప్పవాడిని అనగా, నాకు 5 వలలున్నాయి, నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందువలన అది చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యింది. చివరికి ఇద్దరూ యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5 తలాలను నరికేశాడు. దానితో శివుడికి బ్రహ్మహత్య పాపము చుట్టుకుంది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతపట్టుకుని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయింది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాందేహి అని అనగానే గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చేవారు. ఈ విచిత్రాన్ని మునీశ్వరులు చూసి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోట సహించలేక అతని పురుషత్వం నశించాలి అని శపిస్తారు. ఈశ్వరుడు చేయనది లేక జారి కింద పడిపోయిన లింగమునందే ఐక్యమైపోయాడు. అలా లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశిస్తూ ఉంటుంది. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవిస్తుందా అన్నట్లుగా భయంకరంగా ఉంటుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి అతనిని ఓదార్చి, ప్రయాగక్షేత్రానికి వచ్చేపోయేవారు అతడు శివుని దర్శించినట్లయితే బ్రహ్మహత్య లాంటి పాపాలు కూడా పోతాయి అని చెప్తారు. శివుడు అప్పటి నుంచి లింగాకారంగా మారినందువలన భక్తులు ఆ లింగాన్నే పూజిస్తూ శివ సాన్నిధ్యాన్ని పొందగలుగుతున్నారు. శ్రీ మాఘపురాణము 12వ అధ్యాయము సంపూర్ణము.